ఇదిలా ఉంటే రియాజ్ తనకి 5 ఏళ్ళు ఉన్నప్పటి నుండి తన అక్క డ్రెస్సులు వేసుకోవడం, మేకప్ చేసుకోవడం లాంటివి చేస్తుండేవాడు. అలా రియాజ్ బిహేవియర్ని చూసిన చుట్టుపక్కన వారు రియాజ్ని 0.5 అని పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు. ఇక రియాజ్ తన స్కూలింగ్ని కారికోడలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రియాజ్కి చిన్నప్పటి నుండే సినిమాల్లోకి వెళ్ళాలని, అందులో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ముందుగా బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించాలనుకున్నాడు. ఇక రియాజ్ తన స్కూల్లో ఎక్కువగా అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వారితోనే ఆడుకుంటూ అబ్బాయిలకి దూరంగా ఉండేవాడు. దీంతో రియాజ్ని తేడాగాడని, అమ్మాయిల లక్షణాలతో అబ్బాయిగా పుట్టాడని తరచూ ఏడిపించడంతో రియాజ్ ఇక పైన స్కూల్కి వెళ్ళకూడదనుకున్న తల్లి మాత్రం బలవంతం చేసి పంపిస్తుండేది. ఇక అలా రోజు రోజుకి కొడుకు బిహేవియర్లో మార్పులు రావడంతో ఒకసారి రియాజ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేపించగా చెక్ చేసిన డాక్టర్ అతనిలో అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే కాస్త అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడని, ఇలాంటి వారు అబ్బాయిల్నే పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని, ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవారు ముంబైకి వెళ్ళి అమ్మాయిలా ఆపరేషన్ చేసుకొని ట్రాన్స్జెండర్గా కూడా మారుతారని చెప్పడంతో తండ్రికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది.